వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నిరుద్యోగులకు మొండి చేయి, రిటైర్మెంట్ వయసు 64. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు మరో 3 సంవత్సరాలు పెంచాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుందని సచివాలయంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో ప్రకటన చేయడమే తరువాయి అని ఉన్నతాధికారులు చెబుతున్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2వ తేదీ లేదా ఆ తర్వాత ఎప్పుడైనా నిర్ణయం వెలువడే అవకాశాలున్నాయని అంటున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 61 సంవత్సరాలు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం దీనిని 64 సంవత్సరాలకు పెంచనున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ విభాగంలో సుమారు 3,56,135 మందికి పైగా శాశ్వత ఉద్యోగులు వివిధ స్థాయిల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. రిటైర్ అయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు సర్వీసు పొడిగింపు ఉండబోదని 2025 జూన్ నెలలో జరిగిన మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది. అయితే తెర వెనుక మాత్రం 3 సంవత్సరాల సర్వీసు పొడిగింపుపై ప్రతిపాదనలు సిద్ధం చేసి పెట్టారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్, డైలీ వేజ్, ఎన్ఎంఆర్, గౌరవ వేతనంతో సుమారు 4 లక్షల మంది వరకు రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైన తర్వాత పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు ఉంటాయని ఆశించిన యువతకు నిరాశ ఎదురైంది. లక్షలాది ఉద్యోగాలు వస్తాయని, తమ బతుకులు బాగుపడతాయని ఊహించిన యువత తీవ్రంగా నష్టపోయింది. బీఆర్ఎస్ పాలనలో నియామకాలు చేపట్టకపోవడం మూలంగా ఒక జనరేషన్ పూర్తిగా ఉద్యోగ అవకాశాలను కోల్పోయింది. పదవీ విరమణ ప్రయోజనాలు వేల కోట్లు ఉండటంతో రిటైర్మెంట్ వయసును 61 ఏళ్లకు పెంపుదల చేసి ఆ గండం నుంచి బీఆర్ఎస్ బయటపడింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తారని, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారని ఊహించిన వారికి మొండి చేయి ఇచ్చింది. ఆర్థికంగా నిధులు సర్దుబాటు కాకపోవడం, వచ్చిన డబ్బులను కాంట్రాక్టర్లకు మళ్లించడం మూలంగా మిగతా చెల్లింపులకు సమస్యలు వస్తున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ గండం నుంచి గట్టెక్కేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయసు 61 నుంచి 64కు పెంచాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నిర్ణయం ఈ ఏడాది జూన్ 2వ తేదీ లేదా ఆ తర్వాత ఎప్పుడైనా ప్రకటన వెలువరిస్తుందని ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జూన్ నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 2.5 సంవత్సరాలవుతుంది. 3 సంవత్సరాల పొడిగింపు మూలంగా ఆ భారం వచ్చే సర్కార్పై ఉంటుందనే ముందు చూపులో భాగంగా ఈ నిర్ణయం అంటున్నారు. అప్పుడు కూడా కాంగ్రెస్ వస్తే సరి, లేదంటే వచ్చే సర్కార్కు పదవీ విరమణ ప్రయోజనాలు కుదిబండగా మారనున్నాయి. రిటైర్మెంట్ అయిన వారి పెండింగ్ బిల్లులు 10,000 కోట్ల రూపాయల వరకు ఉన్నట్లు ఒక అంచనా.